ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలియుగ భూకైలాసంగా ప్రసిద్ధి చెందిన మహిమాన్విత శైవ క్షేత్రం కోటప్పకొండ. హరహర మహాదేవ ఆదుకోవయ్య అంటూ భక్తులు ప్రతి ఏటా లక్షలాదిగా ఆ త్రికోటేశ్వరుని దర్శించుకుంటారు. అంతటి మహిమాన్వితమైన పుణ్యక్షేత్రం ఎక్కడ ఉంది, ఆ క్షేత్రం యొక్క విశిష్టత ఏంటి, ఆ వివరాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కోటప్పకొండ కోటి వేల్పుల అండ. పల్నాడు జిల్లా నరసరావుపేటకు 11 కిలోమీటర్ల దూరంలో ఎల్లమంద గ్రామ పరిధిలో 3 కొండల పైన ఆ పరమశివుడు కొలువై ఉన్న క్షేత్రం కోటప్పకొండ. ప్రాచీన కాలంలో దీనికి త్రికుటాచలమని కూడా పేరు. ఈ 3 శిఖరాలు బ్రహ్మ, విష్ణు, రుద్ర రూపాలుగా భావించబడుతుంటాయి. కోటప్పకొండ స్థల పురాణం. పురాణ కథనాల ప్రకారం పరమశివుడు దక్షయజ్ఞం భగ్నం చేసిన తరువాత తనకు తాను చిన్న బాలుడిగా రూపాంతరం చెంది దక్షిణామూర్తిగా కైలాసంలో కఠిన తపస్సు చేసే సమయంలో బ్రహ్మదేవుడు సకల దేవతలతో కలిసి వచ్చి ఆ దక్షిణామూర్తిని సందర్శించి తమకు జ్ఞానబోధ చేయమని కోరతాడు. అప్పుడు ఆ పరమశివుడు బ్రహ్మాదులను త్రికుటాచలానికి వస్తే జ్ఞానబోధ చేస్తానని చెప్పగా బ్రహ్మదేవుడు ఇతర దేవతలతో కలిసి త్రికుటాచలానికి వచ్చి పరమశివుడి నుండి జ్ఞానోపదేశం పొందుతాడు. ఆ ప్రదేశాన్ని పాత కోటప్పకొండగా పిలుస్తారు. అయితే తల పురాణం ప్రకారం త్రికుటేశ్వర పర్వతాలకు సమీపంలో ఉన్న కొండకావూరులో సుందుడు అనే యాదవుడు తన భార్య కుందిరితో కలిసి జీవించేవాడు. ఓ రోజు సుందుడు పశువులను కాసుకుంటూ ఉండగా రుద్రకొండపై త్రికుటేశ్వరుడి దర్శనం కలుగుతుంది. అప్పుడు సుందుడు ఆ పరమేశ్వరుణ్ణి భక్తి శ్రద్ధలతో సేవించి ఆ విషయాన్ని తన భార్యతో కూడా చెప్తాడు. అప్పటి నుంచి వారు క్రమం తప్పకుండా ఆ త్రికుటేశ్వరుణ్ణి సేవిస్తుంటారు. ఆయన అనుగ్రహంతో వారికి ఒక కుమార్తె జన్మిస్తుంది. ఆమెకు ఆనందవల్లి అని పేరు పెడతారు. ఆమెనే గొల్లబామ అని కూడా పిలుచుకునేవారు. ఆమె జన్మించిన తరువాత ఆ కుటుంబం సిరి సంపదలతో ఏ కష్టాలు లేకుండా జీవిస్తుంటుంది. అయితే గొల్లబామ మాత్రం చిన్నతనం నుంచి పరమశివుడి పట్ల అత్యంత భక్తిని కలిగి ఉండేది. ఆమె రోజు రుద్రకొండపై ఉన్న పాత కోటేశ్వర ఆలయంలో పూజలు చేసేది. ఆమె భక్తిని పరీక్షించదలిచిన ఆ పరమశివుడు కన్య అయిన గొల్లబామకు గర్భాన్ని ప్రసాదిస్తాడు. ఆమె గర్భంతో ఉన్నా సరే పరమేశ్వరుని కొలిచేందుకు పాత కోటప్పకొండకు రావడం మాత్రం మానేది కాదు. ఎప్పటిలానే ఓ రోజు ఆమె శివునికి నైవేద్యంగా ఒక చల్లకుండలో పెరుగును తీసుకుని వస్తూ ఆయాసంతో కొండమెట్లపై కూర్చుంటుంది. ఈలోగా ఓ కాకి ఆ కుండపై వాలి పెరుగును నేలపాలు చేస్తుంది. దాంతో ఈ రోజు ఆ దేవదేవునికి నైవేద్యం సమర్పించలేకపోయానే అనుకుంటూ తీవ్ర విచారంలో ఉన్న గొల్లబామ దగ్గరకు ఓ వృద్ధ బ్రాహ్మణుడు రూపంలో పరమేశ్వరుడు వస్తాడు. అయితే వచ్చింది సాక్షాత్తు ఆ త్రికోటేశ్వరుడే అని గమనించిన గొల్లబామ ఆ పరమేశ్వరుణ్ణి అక్కడే సేవిస్తుంది. ఆమె భక్తికి ముగ్ధుడైన ఆ శివుడు ఆమె విచారానికి కారణమైన కాకులు ఇకపై ఈ కొండపై వాలవని వరమిస్తాడు. అప్పటి నుంచి కోటప్పకొండపై కాకులు వాలడం లేదని పురాణ కథనం. ఇప్పటికి ప్రజలు అక్కడ కాకులు వాలకపోవడాన్ని గమనించవచ్చు. అంతేకాదు గర్భంతో కొండ ఎక్కుతూ దిగుతూ ఆయాసపడే గొల్లబామ ఓ రోజు పరమేశ్వరుని భక్తితో ఒక కోరిక కోరింది. తాను కొండ ఎక్కలేకపోతున్నానని ఆ పరమశివుడే కిందకు వచ్చి తన దర్శన భాగ్యం కల్పించాలని భక్తితో కోరడంతో పరమశివుడు సరే అంటాడు. కానీ ఒక షరతు, ఇప్పుడు నీవు కొండ దిగి వెళ్లే దారిలో ఏం జరిగినా వెనక్కి తిరిగి మాత్రం చూడకూడదని చెప్తాడు. కొంత దూరం వెళ్లిన తరువాత ఆ పరమశివుడి అడుగుల దాటికి వస్తున్న భీకరమైన శబ్దాలు వినిపించడంతో గొల్లబామ వెనక్కి తిరిగి చూస్తుంది. దాంతో ఆ శివుడు అక్కడే జంగమదేవర కొండపై ఉన్న గుహలో అడుగు శివలింగంగా మారిపోతాడు. ఆ ఆలయమే నేడు భక్తులచే నిత్యం పూజలందుకుంటున్న కొత్త కోటేశ్వర ఆలయంగా ప్రసిద్ధి చెందింది. పరమేశ్వరుని లీలా మహత్యం తెలుసుకున్న గొల్లబామ కూడా దేవునిలో ఐక్యమవుతుంది. ఆమె అపార భక్తికి ప్రతీకగా కొండ కింద భాగంలో గొల్లబామ ఆలయం కూడా చూడవచ్చు. కోటప్పకొండ దేవాలయ చరిత్ర. ఇంతటి చరిత్ర కలిగిన త్రికోటేశ్వర ఆలయం క్రీస్తు శకం
1172 నాటికే ప్రసిద్ధి చెందినట్లు అలనాడు వేయించిన శాసనాల ద్వారా తెలుస్తుంది. ఈ ప్రదేశాన్ని పాలించిన పలువురు రాజుల్లో ఒకరైన శ్రీకృష్ణదేవరాయలు దేవాలయ నిర్వహణ నిమిత్తం పెద్ద ఎత్తున భూములను దానంగా ఇచ్చారు. నర్సరావుపేట, చిలకలూరిపేట, అమరావతి జమీందారులు ఇతరులు దేవాలయ అభివృద్ధికి అనేక విధాలుగా దానాలు చేశారు. కోటప్పకొండ ఎత్తు సుమారు 1587 అడుగులు కాగా అందులో త్రికోటేశ్వర స్వామి ఆలయం 600 అడుగు ఎత్తులో ఉంది. ఈ ఆలయాన్ని భక్తులు చేరుకోవడానికి కొండపైకి 700 మెట్లతో మెట్ల మార్గాన్ని క్రీస్తు శకం 1761లో నర్సరావుపేట జమీందారు శ్రీ రాజు మల్రాజు నరసింహరాయలు వారు నిర్మించారు. ఈ ఆలయానికి నర్సరావుపేట సంస్థానాధీశులు రాజా మల్రాజ్ వంశీకులు శాశ్వత ధర్మకర్తలుగా ఉంటూ భక్తుల కోసం ఎన్నో సదుపాయాలు కల్పించారు. సాధారణంగా భక్తులు, యాత్రికులు రాజా మల్రాజ్ నరసింహరాయలు నిర్మించిన మెట్ల మార్గంలోనే ప్రయాణించి ఆలయం చేరుకుంటారు. అయితే అంత శ్రమపడి మెట్ల మార్గంలో వెళ్ళలేకపోతున్న భక్తుల కోసం వాహనాల్లో వెళ్ళడానికి వీలుగా అప్పటి మంత్రిగా ఉన్న కోడెల శివప్రసాద్ రావు గారు కొండ కింద నుంచి గుడి దాకా చక్కని ఘాట్ రోడ్ నిర్మించారు. ఈ ఘాట్ రోడ్ మార్గానికి అప్పటి ముఖ్యమంత్రి అయిన నందమూరి తారక రామారావు గారు హెలికాప్టర్లో వచ్చి శంకుస్థాపనం చేశారు. ఆ తరువాత 1999లో ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఆహ్లాదకరమైన ఘాట్ రోడ్ ప్రయాణం. ప్రస్తుతం కోటప్పకొండ పైన వెలిసిన ఆ త్రికోటేశ్వర స్వామి వారిని చేరుకోవడానికి భక్తులకు 2 మార్గాలు అందుబాటులో ఉన్నాయి. ఒకటి మెట్ల మార్గం, మరొకటి వాహనాల ద్వారా వెళ్ళగలిగే ఘాట్ రోడ్. ఘాట్ రోడ్ గుండా ప్రయాణించే సమయంలో భక్తులకు ఎటువంటి అపాయాలు తలెత్తకుండా కాపాడేందుకు రోడ్డు ప్రారంభంలో విజయ గణపతి, సాయిబాబా కొలువై ఉన్నారు. రోడ్డు ప్రారంభం నుంచి ఇరువైపులా ఎంతో అందమైన పూల మొక్కలు, ఎటు చూసినా పచ్చని చెట్లు, అలాగే దారి మధ్యలో అలసట కలిగితే సేద తీరడానికి అందమైన పచ్చిక బయళ్ళు, విశ్రాంతి ఆవాస కేంద్రాలు, ప్రయాణ సమయంలో ఎటు చూసినా మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే పచ్చని కొండ లోయలతో అద్భుతంగా ప్రతి ప్రకృతి ప్రేమికుడు జీవితంలో ఒక్కసారైనా చూడాలనిపించే విధంగా ఉంటుంది. ఇక మార్గ మధ్యలో అక్కడక్కడ మీ ప్రయాణానికి మేము అండగా ఉన్నాం, ధైర్యంగా ముందుకు సాగండి అని చెప్పే విధంగా అందమైన భారీ పరిమాణంలో ఆదిశేషుడి పైన సేదతీరిన శ్రీ లక్ష్మీ సమేత శ్రీ మహావిష్ణువు దర్శనమిస్తాడు. మరి కొద్ది దూరం ప్రయాణించాక మీ అందమైన భవిష్యత్తుకు అభయహస్తం ఇస్తున్నట్టుగా ఆ బ్రహ్మదేవుడు భారీ ఆకారంలో దర్శనమిస్తాడు. అదే విధంగా మార్గ మధ్యలో అక్కడక్కడ భారీ దేవతామూర్తుల విగ్రహాలు, ముగ్గురమ్మలు లక్ష్మి, సరస్వతి, పార్వతి విగ్రహాలు, మనసుని ఉత్సాహపరిచే పూల మొక్కలు, అందమైన చెట్ల వరుసలు, కొన్ని పెద్ద పెద్ద జంతువులు ప్రతిమలు దర్శనమిస్తుంటాయి. ఇక కొంత దూరం వెళ్ళాక భక్తుల సందర్శనార్థం జూ పార్క్ కూడా ఉంది. అందులో పురాతన అంశాలకు సంబంధించిన మ్యూజియం, జింకల పార్కు, పిల్లల పార్కు, పెద్దవాళ్ళు సరదాగా గడపడానికి పచ్చని పచ్చిక బయళ్లతో కూడిన ప్రదేశాలు, పర్యాటకులు బోటింగ్ చేయడానికి వీలుగా ఒక సరస్సు, దాని మధ్యలో చిన్ని కృష్ణుడు కాళీయ మర్దనం చేసే విగ్రహం దర్శనమిస్తాయి. జూ పార్క్ లో పర్యాటకులను ఆనందపరిచే విధంగా అనేక రకాల పక్షులు, చిలుకలు, ఈమోలు, జింకలు, నెమళ్ళు, అనేక జంతువులు, కీటకాలు, కొన్ని రకాల ఆటలు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు పర్యాటకుల ఆకలిని తీర్చడానికి అనేక రకాల ఫుడ్ స్టాల్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ నుంచి
మరికొంత దూరం ప్రయాణం చేస్తే కొండపైకి చేరుకుంటాము. కొండపైన ఎంట్రన్స్ దగ్గర భారీ గణపయ్య భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ వాహనాలు పార్క్ చేసుకోవడానికి విశాలమైన ప్రదేశం అందుబాటులో కలదు. కొండపై నుంచి కిందకి చూస్తుంటే మనసుని ఆనందపరిచే చక్కటి వాతావరణం కనిపిస్తూ ఎంతో మనశ్శాంతిని కలుగజేస్తుంది. అలాగే కొండపైకి చేరుకునే మెట్ల మార్గం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. చుట్టూ ఎటు చూసినా చెట్లు, కనుచూపు మేరలో కనపడే కోటప్ప కొండ అందాలు, విశాలమైన మెట్లు, మధ్య మధ్యలో దాహం వేస్తే తాగడానికి మంచినీటి వసతి, మనతో పాటు కలిసి నడిచే కోతులు. ఒకటేమిటి, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మార్గంలో కూడా చాలానే అనుభూతులున్నాయి. అలాగే ఈ మెట్ల మార్గం దిగువనే కేశఖండనశాల కూడా ఉంటుంది. తలనీలాలు సమర్పించే భక్తులు ముందుగా ఇక్కడ సమర్పించి పొంగళ్ళు పెట్టి తర్వాత కోటప్ప కొండపైకి వచ్చి ఆ పరమేశ్వరుని దర్శించుకుంటారు. ఆలయ ప్రత్యేకత. ఆలయానికి ఎంట్రన్స్ లో పెద్ద ముఖద్వారం ఉంటుంది. ఆలయ ముఖద్వారానికి ఎదురుగా ఒక భారీ నంది కూడా దర్శనమిస్తుంది. కోటప్ప కొండ ప్రాంగణంలో ఎటువైపు చూసినా పదుల సంఖ్యలో కోతులు దర్శనమిస్తుంటాయి. అందులోనూ ఇక్కడ ఎక్కువగా ఎర్ర కోతులు కనపడడం విశేషం. ఇక ఆలయం విషయానికి వస్తే ముఖద్వారం నుంచి ఆలయం అతి తక్కువ దూరంలోనే ఉంటుంది. ఆలయంలోకి వెళ్ళడానికి భక్తులకు 2 మార్గాలు అందుబాటులో ఉంచారు ఆలయ కమిటీ వారు. ఒకటి భక్తులు నేరుగా గర్భగుడిలోకి వెళ్లి శివయ్యను దర్శించుకునే మార్గం. మరొకటి భక్తులు క్యూ లైన్ లో నిలబడి ఆ త్రికోటేశ్వరుణ్ణి కొంత దూరం నుంచి దర్శించుకునే మార్గం. అయితే విడి రోజుల కంటే ప్రత్యేకించి మహాశివరాత్రి, కార్తీక మాసాలలో భక్తుల తాకిడి 100 రెట్లు అధికంగా ఉంటుంది. మహాశివరాత్రి నాడు ఇక్కడ జరిగే తిరణాలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచింది. ఇక ఆలయానికి కుడివైపున కొంత దూరంలో ధ్యాన మందిరం, యాగశాల, నాగేంద్రుడి పుట్ట, కార్తీక మాసంలో దీపారాధన చేసుకోవడానికి వీలుగా పెద్ద మర్రి చెట్టుతో కూడిన విశాలమైన స్థలం ఉంటాయి. అలాగే ఆలయ ప్రధాన ద్వారానికి ముందు భాగాన కొంత దూరంలో 3 ముఖాలు కలిగిన భారీ మహాశివలింగం దర్శనమిస్తుంది. అక్కడ నుంచి చూస్తే కనపడే కొండ అందాలు చూడడానికి 2 కళ్ళు చాలవు. ఇక అక్కడ నుంచి కొంత దిగువ భాగంలో మెట్ల మార్గం దగ్గర ఆ పరమశివుని పరమభక్తురాలైన ఆనందవల్లి గుడి కనిపిస్తుంది. అంతేకాదు కొండపైన భక్తుల సౌకర్యార్థం టీటీడీ వారు ఏర్పాటు చేసిన సత్రము, గవర్నమెంట్ వారు ఏర్పాటు చేసిన వసతి గృహములు కలవు. అలాగే కొండ దిగువన వివిధ కులాలకు సంబంధించిన వసతి, అన్నదాన సత్రములు అందుబాటులో ఉన్నాయి. ఇక ప్రసాదం విషయానికి వస్తే ఇక్కడ లడ్డు, అలాగే నేతి అరిసె ప్రత్యేకం. మన తెలుగు రాష్ట్రాలలో అరిసెను ప్రసాదంగా నివేదించే ఆలయం కోటప్పకొండ మాత్రమే. ఆలయ ప్రధాన ద్వారానికి ఎడమ వైపున ప్రసాదం కౌంటర్లు కలవు. మహాశివరాత్రి తిరునాళ్లు. కోటప్ప కొండ అనగానే ముందుగా గుర్తొచ్చేది మహాశివరాత్రి తిరునాళ్లు. దీనినే ఇక్కడ ప్రబల పండుగ అని కూడా పిలుస్తారు. ప్రతి ఏటా మహాశివరాత్రి రోజు ఇక్కడికి చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి అనేక రకాల ప్రభలు వందల సంఖ్యలో చేరుకుంటాయి. అలాగే పదుల సంఖ్యలో ఎలక్ట్రిక్ ప్రభలు కూడా చేరుకుంటాయి. వీటన్నింటినీ కొండ దిగువ భాగాన ఉన్న పొలాలలో భక్తుల సందర్శనార్థం ఉంచుతారు. వీటిని ట్రాక్టర్లు, ఎద్దుల బండుల పైన
డప్పు వాయిద్యాలతో వివిధ రకాల ప్రదర్శనలతో కోలాహలంగా కొండ వద్దకు తీసుకువస్తారు. శివరాత్రి రోజున తెల్లవార్లు ఇక్కడ తిరునాళ్లు కొనసాగుతుంది. ఆ రోజు ఉదయం స్వామివారిని దర్శించుకునే భక్తుల కంటే రాత్రి తిరునాళ్లకు వచ్చే భక్తులే అధిక సంఖ్యలో ఉంటారు. ఆ రాత్రంతా ప్రభల దగ్గర ఏర్పాటు చేసిన పాట కచేరీలు, డప్పుల వాయిద్యాలు, రికార్డింగ్ డ్యాన్సులు, వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలను చూస్తూ భక్తులు తెల్లవార్లు జాగారం చేస్తారు. కోటప్పకొండ కార్తీక మాస శోభ. కోటప్పకొండలో మహాశివరాత్రి తరువాత ఆ స్థాయిలో భక్తుల తాకిడి కనిపించేది కార్తీక మాసంలోనే. ఆ పరమశివునికి ఎంతో ఇష్టమైన ఈ పవిత్ర మాసంలో భక్తులు వేలాదిగా ఇక్కడికి వచ్చి ఆ త్రికోటేశ్వరిని దర్శించుకుని ఆయన సన్నిధిలో కార్తీక దీపారాధన చేసి ఆ కొండ ప్రాంతంలోని పచ్చని చెట్ల కింద కార్తీక వనభోజనాలు కూడా చేస్తారు. ఇంతటి విశిష్టత కలిగిన కోటప్పకొండ పుణ్యక్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు.